హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్. అందరూ బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇలాంటి యూట్యూబర్లు ఎవరైనా ఉంటే కనుక మీకు సపోర్ట్ చేసినట్టుగా అవుతుంది. ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేయడం అంటే అది మంచి పని అవ్వచ్చు కదా. మీకు వంటలు నచ్చితే, ఎవరి వంటలు నచ్చితే కనుక, అలాగే నా వంటలు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి, ఓకేనా? ఈరోజు మొన్న సూప్ రెసిపీ అయితే మటుకి చాలా బాగా రీచ్ అయిందండి. నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే నేను కొంచెం డల్గా చేసినా సరే వీడియో చాలా బాగా వచ్చే వ్యూస్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నేను అంటే సింపుల్ అయిన రెసిపీస్ అన్నదే చెప్తున్నాను. ఎందుకంటే అంత హైరాణ పడి చేసేసి అంత అవసరం ఏముంది. మనం చిన్న చిన్న వాటి కోసమే బయట ఫుడ్ కన్నది అలవాటు పడుతూ ఉంటాం. అలా అందుకని నేను చిన్నగా సూప్స్ అవనివ్వండి, అలాగే కబాబ్స్ అవనివ్వండి, సింపుల్గా ఇంట్లో చేసేసుకుంటే ఇలాగ అన్నది నేను చూపిస్తూ ఉంటాను. ఈ రోజు కూడా మీకు అలాగే సింపుల్గా లంచ్ బాక్స్ కావచ్చు, డిన్నర్ టైంలో మనకి చాలా ఈజీగా అయిపోయిన పిల్లలు ఇంటికి రాగానే స్నాక్స్ అవ్వచ్చు, అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. ఇంటికి గెస్ట్లు వచ్చినా సరే యూజ్ అవుతుంది. రెసిపీ వచ్చేసి నేను డార్క్ ఫ్రైడ్ రైస్ అన్నది చేస్తున్నాను. అంటే అందరికి వైట్ ఫ్రైడ్ రైస్ తెలుసు, అలాగే ఇది డార్క్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో వీడియో అన్న ఫుల్ ఎంతో చూడండి, ఓకేనా? చాలా సింపుల్గా అన్న చేసేసుకోవచ్చు. ముందు ఐటమ్స్ ఏం కావాలో చూడండి. దీనికోసం కొంచెం క్యారెట్లు ఇలా చిన్నగా తరుముకోవాలండి. చిన్నగా తరుగుతూనే బాగుంటాయి. అలాగే బీన్స్, క్యాప్సికమ్. నేను ఫస్ట్ రైస్ అన్నది ఇలాగా ఉడికించి పెట్టిన బాస్మతి రైస్. మీరు నార్మల్ రైస్తో అన్నా సరే బాగుంటుంది. నేను ఇక్కడ మీకు లుకింగ్ బాగడం కోసమని బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ ఏంటంటే జస్ట్ డైరెక్ట్ కడిగి పెట్టేసుకో, కుక్కర్లో బాగోదండి, జిగురు వస్తుంది. కుక్కర్లో అన్నది బాగోదు. తెపాలతో నీళ్ళు పెట్టుకుని రైస్ అన్నది ఒక హాఫ్ అన్ అవర్ బాస్మతి రైస్ నానబెట్టి, అలాగే ఎసరు కాగుతుంది కదా, అప్పుడు రైస్ వేసుకొని పొంగు వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకొని చల్లారి పెట్టుకోవాలి. అంటే చేసుకొని ఇలాగా చల్లారి పెట్టుకోవాలి. మీకు ఇది అర్థమైందో లేదు, నేను వీడియో లెంత్ అవుతుంది అని చెప్పి నేను ముందే రైస్ అన్నది ఉడికించి పెట్టుకున్నాను. అలాగే దీనికోసం మనం డార్క్ ఫ్రైడ్ రైస్ కోసం చిన్నది చిల్లీ సాస్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఫ్లేవర్ కోసం. మీరు ముక్కలన్నా సరే తురుము వేసుకోవచ్చు, అంటే అల్లం వెల్లుల్లి పీసెస్ ముక్కలన్నా వేసుకోవచ్చు. అలాగే చిల్లీ పౌడరు, నేను వెనిగరు రెడ్ చిల్లీ సాస్ అన్నది మిక్స్ చేసుకున్నాను, మర్చిపోయి కనిపించలేదు ఇందులో, అందుకే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాను. నల్ల మిరియాల పొడి, డార్క్ సోయా సాస్, ఉప్పు, నూనె యాజ్ యూజువల్. అందుకే మనం చేసే విధానం చూద్దాం. ఇప్పుడు చాలా సింపుల్గా అన్నది అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు బాండీ తీసుకుందాం. ఇలా వెడల్పు బాండీ తీసుకొని ఇందులో మీకు ఎంత ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నారో ఆ మోతాదులో నూనె వేసుకోండి. అయితే ఇది ఆల్రెడీ రైస్లో కూడా నూనె ఉంటుంది కనుక కొంచెం ఫ్రైడ్ రైస్లు కాటలు కావనివ్వండి, ఏ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా కొంచెం తగ్గించేసారు. ఫ్రైడ్ రైస్ రెసిపీస్లో అయితే నా దగ్గర మైండ్లో చాలా ఉన్నాయి. ఏది చేసి పెడదాం అని ఇది అసలు 2 days నుంచి అనుకుంటున్నాను, ఇది మీకు చేసి చూపించాలి అని. పిల్లలు ఎప్పుడు అడుగుతున్నారు అనమాట, డార్క్ ఫ్రైడ్ రైస్ చేయమ్మా అని. అలాగే అయిపోతుంది. ఎప్పుడు నాన్ వెజ్ అంటున్నారు కదా అని చెప్పి ఎక్కువ నాన్ వెజ్ చూస్తున్నారు, అందుకే నాన్ వెజ్ రెసిపీస్ పెడుతున్నాం. అది మేము డైలీ తింటున్నట్టు కాదు, నాన్ వెజ్ రెసిపీస్ అడుగుతున్నారని అలాగా బ్యాలెన్స్ చేస్తున్నాను అనమాట. వీడియోస్ అలా డైలీ వస్తుంది మీకు ఈసారి నుంచి. ఇక్కడ మీకు చెక్క, లవంగి, సాజీరా, యాలకులు, లవంగీలు, ఆకు చిన్నది లైట్గా, మరి ఎక్కువ కాదు, లైట్ ఆఫ్ ఫ్లేవర్ కోసమని వేసుకుందాం. ఫ్రై కొంచెం మీకు పచ్చిమిర్చి వేసుకుంటే ఏమవుతుందంటే, వేసుకోవచ్చు, అది వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా పిల్లలు చిక్కుడుగా అనుకొని ఈ బీన్స్ అనుకొని తినేస్తారు, చాలా నోరు మండుతుంది. అందుకని నేను పచ్చిమిర్చి అలా వేయలేదు. ఇక్కడ క్యారెట్, బీన్స్, అలాగే క్యాప్సికమ్ పిల్లలకి మనకి చాలా నచ్చుతుందండి ఇది. ఇందులో లైట్గా ఉప్పు వేసుకోవాలి, లైట్గా జస్ట్ ఈ ముక్కలకే కొంచెం వేగనిద్దాం. ఇంకేంటండి విశేషాలు? అందరివి పండగ వంటలు అంటే పండగ పిండి వంటలు అయిపోయాయా, ఇంట్లోనే ఫినిష్ అయిపోయా. మా అవే చూపించలేకపోయినా చిన్న బాధ అనిపించింది. అసలు నేను చెప్పాలంటే కొంచెం పిండి వంటలో నేను కొంచెం వీకే, అంటే పెద్ద చెయ్యను. అవి చేస్తే హెల్ప్ చేస్తాను తప్ప పెద్దవి చెయ్యాలన్న ఇంట్రెస్ట్ బాగా ఇవే ఎక్కువ. నాన్ వెజ్ రెసిపీస్, ఫ్రైడ్ రైస్లో, బిర్యానీలు ఎక్కువ ఇవి చేస్తాను. కర్రీస్ అవనివ్వండి, ఇవి ఎక్కువ అలవాటు. కానీ నాకు పిండి వంటలు పెద్ద అలవాట్లేదు. అమ్మ అదే పిండి కానీ అమ్మ అప్పటి కానీ చేస్తే
హెల్ప్ చేస్తాను వెళ్ళి వాళ్ళకి ఏదైనా కావాలన్నా పక్కన హెల్ప్ చేస్తా అలా చేయడం అంతే రాదు సరిగ్గా. కానీ నేను నేర్చుకోనన్నా మీకు చూపిస్తాను. నేను ఏది నేర్చుకోగల అది మీకు చూపిస్తాను. కానీ వండికల్ది కూడా వచ్చేస్తాయి. ఇది కొంచెం అంటే లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వేయించవచ్చు. అలాగే సోయా గ్రీన్ చిల్లీ సాస్, వెనిగరు, టొమాటో సాస్. టొమాటో సాస్ అంటే నార్మల్ మనం స్నాక్స్లో తినేది కాదు, రెడ్ చిల్లీ సాస్ అని ఉంటుంది, అది వేసేది. వెనిగర్ మట్టుకి ఎక్కువ వేసుకోదు, ఎగటొచ్చేస్తుంది. అంటే అదొక వెనిగర్ టేస్ట్ తెలిసిపోతుంది. మనం ఇందులోని వేసుకోలేదు, అజినామోటో అది వేసుకోలేదు, వద్దు అవసరం లేదు. అలాగే కారం పొడి, ఉప్పు వేయలేదు, కారం పొడి వేసాను, ఉప్పు వేయలేదు. ఉప్పు ఎందుకు వేయలేదు, ముక్కలకు ఉప్పు పట్టేస్తుంది, అందు గురించి. ఇదిగోండి రైస్, నీట్గా పొలుగ్గా ఉంటే ఇదండి ఇలా జల్జలమంటే బాగుంటుంది. హైలో పెట్టే వేయించుకోవాలి. మీకు ఎప్పుడు చైనీస్ డిష్ ఎప్పుడు కూడా హైలో పెట్టే వేయించుకోవాలి. ఇప్పుడు మనం సోయా సాస్లు ఉన్నాయి కదా అని ఎక్కువ వేసుకుంటే ఎగటొచ్చేస్తుంది, అంటే అదొక టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మొత్తం ఉప్పు రుచికి సరిపడగా ఇప్పుడు వేసుకోండి. ఇందా ముక్కలకే వేసుకున్నాం మనం. ఇప్పుడు మొత్తం రైస్ పట్టినాం. మెల్లిగా ముక్క విరక్కుంటా, అది రైస్ అలాగే విరక్కుంటా నీట్గా కలుపుకోవాలి. ఎక్కడా కూడా మనం ఓగా కలిపేసుకున్నాం అనుకో, అంటే ఎలా పడితే అలా కలిపేసుకుంటే ఇలా వెడల్పు తెడ్డి తీసుకుంటే గరిటి ఈజీగా ఉంటుంది. హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇంకా టాస్ చేయొచ్చు, అంటే తక్కువ అనుకోండి ఇలా చేసుకోవచ్చు. 2 మెంబర్స్కి అయితే. మీరు లాస్ట్ వీడియోలో ముందు వీడియోలో నేను క్యారెట్ బీన్స్ ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్పాను. అలా అయితే కనుక మీకు చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. మనం ఈ ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకోండి ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మీకు ఉప్పు అన్నీ సరిపోయలే చూసుకోండి. మనకు ఈ ముక్కలు వేగితే చాలు, మీకు డార్క్ ఫ్రైడ్ రైస్ అన్నది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. కొద్ది స్పైసీస్ అన్నది మీ ఇష్టం యాడ్ చేసుకోవడం. ఇలా చూడండి చూసుకోండి. సరిపోయింది. కొత్తిమీర కొంచెం వేసుకొని అయిపోయింది. జస్ట్ రైస్ వేడెక్కితే ఇలా మనం ఏ కర్రీ కూడా దీనికి అవసరం లేదు. నీట్గా ఇలా ప్లేట్లో ఏది అవసరం లేదు. ఒక ఉల్లిపాయ తిన్న వాళ్ళు ఒక ఉల్లిపాయ పెట్టుకొని నీట్గా తింటే బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా పెద్దవాళ్ళు కూడా చేస్తే నైట్ టైం మనకి ఏమీ వండబుద్ది అది ఏం కర్రీ లేదు అనుకున్నప్పుడు ఏ కర్రీ కూడా అవసరం లేదు. ఇష్టమైతే రైతా పెట్టుకోవచ్చు, రైతా కూడా లేదు అంటే ఉల్లిపాయ పెట్టుకొని తినొచ్చు, లేదు పక్కన ఒక ఆమ్లెట్ వేసుకొని తినొచ్చు. అంత బాగుంటుంది. మీకు టేస్ట్ అయితే చాలా స్పైసీగా, అంటే స్పైసీస్ అన్నది మీ ఇష్టం యాడ్ చేసుకోవడం. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి రెసిపీస్ అందరూ వాళ్ళు సింపుల్గా చేసుకోవాలి. మీకు షార్ట్స్లో చూసినప్పుడు ఫాస్ట్గా అలా రెసిపీస్ వెళ్ళిపోతాయి. కానీ ఇలా వీడియోలో కూడా మీకు చిన్న ఎంతో మ్యాక్సిమం 10 నిమిషాలు ఉంటుందేమో వీడియో, అంత మించి ఉండదు. ఇంకా టేస్టీగా ఇలా ఇంట్లో మీరు చేసుకొని మీ హస్బెండ్స్కి మీ పిల్లలకి కూడా పెట్టండి. అలాగే వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు ఎవరు కొత్తగా చూసేవారు. ఓకేనా? బాయ్.